మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతబోజు ప్రేక్షకుల మనసులు గెలిచారు. ఇదే కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తోంది. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్ను ఎంచుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చి హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఆనంద్, వినోద్ కలయికలో రూపొందుతున్న చిత్రం తక్షకుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తక్షకుడు సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. వాడు ఇక్కడే ఉన్నాడు, నా కళ్ళ ముందే ఉన్నాడు, కానీ కనిపెట్టలేకపోతున్నా అనే డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. టీజర్లో కనిపించిన యాక్షన్ ఎలిమెంట్స్, మిస్టరీ టోన్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఆనంద్ దేవరకొండను ఇంతకు ముందు చూడని కొత్త అవతారంలో చూపించడంతో పాటు కథలో మంచి ట్విస్టులు ఉండబోతున్నాయనే సంకేతాలు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో లాపతా లేడీస్ ఫేమ్ నితాన్షి గోయల్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. ఇప్పటికే బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నితాన్షి ఈ సినిమాలో పూర్తిగా కొత్త రేంజ్ క్యారెక్టర్లో కనిపించబోతోందని టాక్. ఆమె నటన ఈ థ్రిల్లర్కు ఎమోషనల్ డెప్త్ను అందించనుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఆనంద్, వినోద్ కాంబో నుంచి వస్తున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. టీజర్తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత మరింత చర్చకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ బుజ్జి తల్లి సాయి పల్లవి 2 బాలీవుడ్ చిత్రాలకు కమిట్ అయ్యిందో లేదో నార్త్లో సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. అబ్బే అదేం లేదు, జస్ట్ గెస్ట్గా వెళ్ళానంతే, సౌత్ను మర్చిపోయే సమస్య లేదంటోంది న్యాచురల్ బ్యూటీ. అన్నట్లుగానే టాలీవుడ్ కాలీవుడ్లో మళ్ళీ బిజీగా మారుతోంది భానుమతి. తమిళ్ హీరో ధనుష్, అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది. ఈ ఇద్దరితో సెకండ్ టైం వర్క్ చేయబోతుంది. మారీ 2లో ధనుష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది రౌడీ బేబీ. అలాగే విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాకు కమిట్ అయిందని టాక్. తండేల్ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్ ఇవ్వని సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలీవుడ్ దర్శకులతో కొర్రీలు పెట్టుకొని దీపిక వదిలేసిన ప్రాజెక్ట్ కల్కి 2కి న్యాచురల్ బ్యూటీ ఫిక్స్ అయిందన్న బస్ గట్టిగానే నడుస్తోంది. సాయి పల్లవి నటనకు నాగశ్విన్ ఓ ఫ్యాన్ అవ్వటం వల్ల కూడా ఆమెను తీసుకొని ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు, లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్కు సైన్ చేసిందట. గౌతమ్ తిన్ననూరి టేకప్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. సౌత్లో యూనిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అక్కడ కూడా 2 డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తోంది. ఏక్ దిన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంటే, మైథాలజీ మూవీ రామాయణలో సీతగా కట్టిపడేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఏ క్యారెక్టర్తో ఫిదా చేస్తుందో చూడాలి. కల్కి 2తో దీపికాను పూర్తిగా మైమర్పిస్తుందో లేదో లెట్స్ వెయిట్. నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో వస్తున్న వృషకర్మ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతు ఏ సినిమా చేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన హిట్ వెబ్ సిరీస్ దూతాకు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చాలా కాలంగా అభిమానులు దూతా 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాగర్ పాత్రలో చైతన్యను మళ్ళీ ఆ సస్పెన్స్ మోడ్లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కాగా దూతా 2 కోసం చైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సీక్వెల్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. దూత మొదటి భాగం అమెజాన్ ప్రైమ్లో ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఆ సిరీస్లో చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అంతకు మించిన థ్రిల్ను అందించడానికి విక్రమ్ కే కుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుండటం విశేషం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ సీక్వెల్స్లో దూత 2 సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మెగా 158 ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మెగా కాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్, విలన్, డాటర్ క్యారెక్టర్స్ ను సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. స్టార్ పవర్ తో పాటు బలమైన నటన కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెగా 158లో చిరంజీవి లీడ్ రోల్లో కనిపించనుండగా మలయాళ సినీ లెజెండ్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండటంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్గా మారనుందని చెప్పొచ్చు. విలన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ మరింత హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్కు బలం చేకూర్చే పాత్రలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక రోల్లో నటిస్తున్నారు. ప్రియమణి గ్లామర్, నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి కుమార్తె పాత్రలో యంగ్ టాలెంట్ సారా అర్జున్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దురంధర్ సినిమాతో సారా నేషనల్ స్టార్ అయిన విషయం తెలిసిందే. తండ్రి కూతురు ఎమోషన్ సినిమాకు హార్ట్ టచ్ చేసే ఎలిమెంట్గా మారనుందని అంచనా. దర్శకుడు బాబీ ఇప్పటికే తన టెక్నికల్ టీంను బలంగా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇంత పవర్ఫుల్ కాస్టింగ్, స్ట్రాంగ్ టెక్నికల్ టీంతో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ మీర్జాపూర్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గత 3 సీజన్లుగా ఓటీటీలో రికార్డులు సృష్టించిన మీర్జాపూర్ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్గా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం మీర్జాపూర్ ది ఫిలిం సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆ రోజున కృష్ణాష్టమి కావటం, వీకెండ్ అడ్వాంటేజ్ హాలిడేస్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అనిల్ ఫజల్తో పాటు ఈ సిరీస్ స్టార్ మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్ళీ కనిపించబోతున్నారు. పునీత్ కృష్ణ స్క్రిప్ట్ అందించగా గుర్మీత్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీ వెర్షన్ కంటే 100 రెట్లు ఎక్కువ యాక్షన్, డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ తెలిపారు. సిరీస్లోని పాత పాత్రలతో పాటు సినిమాలో జితేంద్ర కుమార్, రవికిషన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఈ సినిమాను మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఓటీటీలో అదరగొట్టిన మీర్జాపూర్ ఇప్పుడు సినిమాగా థియేటర్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.